ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సల్తన్ బ్యూటీ. ఈరోజు మనం డే 2 క్లాస్లో ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ బ్లీచ్ వీడియో అనమాట ఇది. సో ఇది ఎన్ని మినిట్స్ పెట్టాలి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి యూస్ చేయాలా లేదా, డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమవుతుందో లేదో లైక్ చేసి కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. నేనైతే B1 గోల్డ్ బ్లీచ్ తీసుకున్నాను. ఇది 1000 గ్రామ్స్ వస్తుందన్నమాట, అంటే అరౌండ్ 1 kg వస్తుంది. సో క్రీమ్ వచ్చేసి 800 ఉంటుంది. అండ్ 4 యాక్టివేటర్స్ ఇస్తారనమాట. యాక్టివేటర్స్ అంటే అమోనియా కెమికల్తో వస్తుంది అనమాట. సో అమోనియా బాటిల్స్ అయితే 4 వస్తాయి అన్నమాట. ఈ B1 బ్లీచ్ మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అవైలబిలిటీ అయితే ఉంది. సో దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఫ్రెండ్స్ మీతో నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది లేడీస్కి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని, కొంచెం ఎర్న్ చేసుకోవాలి అని చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అది ఏంటి అంటే, చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పిల్లలతో చేసుకోలేక, అలాగే బయటకు వెళ్ళి వర్క్ చేయలేక అలా చాలామంది ఉంటూ ఉంటారు. కానీ చాలా నీడ్స్ ఉంటాయి కదా. ఈ రోజుల్లో వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వర్క్ అనేది చాలామందికి బ్యూటీషియన్ చాలా లైఫ్ని అయితే ఇచ్చింది. దానిలో నేను కూడా ఒకదాన్ని. నాకు తెలిసిన ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. మనం ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ మనకు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. తెలుసున్న తర్వాత మాత్రమే పని చేయగలుగుతాం మనము. ఈ ప్రోడక్ట్ అనేది ఒరిజినల్ కాదా, ISO సర్టిఫైడా కాదా క్లియర్గా మనం చూసి తీసుకోవాలి. 800 గ్రామ్స్ క్రీమ్ బ్లీచ్ వస్తుంది. దానిలో 200 గ్రామ్స్ పౌడర్ యాక్టివేటర్ వస్తుంది అనమాట. దాన్ని అమోనియా అని కూడా అంటారు. సో వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అందరికీ రీచ్ వెళ్తుంది అనమాట ఖచ్చితంగా. ఎక్స్పైరీ డేట్ని కూడా ఒకసారి చెక్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ప్రోడక్ట్ గురించి మాట్లాడతాను డీటెయిల్గా. డే 1 మనం థ్రెడ్డింగ్ వీడియో నేర్చుకుందాం. ఐబ్రోస్ ఎలా థ్రెడ్డింగ్ చేయాలి అనేది ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ని డే బై డే చూసి నోట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. అసలు ఈ క్రీమ్ బ్లీచ్ ఎందుకు వాడతారు ఏంటి అంటే, చాలామందికి ఫేస్ పైన హెయిర్స్ ఉంటాయి కదా, అప్పర్ లిప్ పైన, మీసాల్లాగా, ఫోర్ హెడ్ పైన, ఫేస్ పైన ఆ హెయిర్ కనపడకుండా కవర్ చేస్తుంది అనమాట ఈ బ్లీచ్ అనేది. బ్లీచ్ వల్ల ఏం చేస్తుంది అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మన స్కిన్ ఎలా ఉందో అలా కలర్ చేంజ్ అవుతుంది. ఎండలోకి వెళ్ళినా అలాగే లైటింగ్లోకి వెళ్ళినా స్కిన్ కూడా గ్లో అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ని తీసేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. యాక్టివేటర్ స్కిన్ కలర్ని బట్టి, స్కిన్ టోన్ని బట్టి మనం ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా మనకి క్లియర్గా తెలియాలన్నమాట. సో దాన్ని బట్టి యాక్టివేటర్ వేసుకోవాలి. డార్క్గా ఉన్న వాళ్ళకి తక్కువ వేసుకోవాలి, ఫెయిర్గా ఉన్న వాళ్ళకి, హెయిర్ థిక్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోవాలి. ఇలా పిన్ టు పిన్ మనకి నాలెడ్జ్ ఉండాలి. హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు, హెయిర్ జస్ట్ కాంప్లెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట. చాలామందికి థ్రెడ్డింగ్ చేసుకోవడం ఇష్టం ఉండదు, అలాగే ఫేషియల్ హెయిర్ రేజర్తో రిమూవ్ చేయడం ఇష్టం ఉండదు. కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ బ్లీచ్ ఏంటి అంటే ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది, డెడ్ స్కిన్ని, అలాగే ఫేస్ పైన ఉన్న యాక్నీని ఇదంతా రిమూవ్ చేస్తుంది అనమాట. చూడండి, నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్రీమ్ బ్లీచ్ని తీసుకున్నాను. దానిలో మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే దానికి ఒక 2 స్పూన్స్ తీసుకుంటే, నేను జస్ట్ 1 గ్రామ్ కూడా తీసుకోలేదన్నమాట. కొంచెం మాత్రమే యాక్టివేటర్ని తీసుకుంటున్నాను. ఈ యాక్టివేటరు క్రీమ్ బ్లీచ్లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మాత్రమే ఫేస్కి అప్లై చేయాలి. కంప్లీట్గా మిక్స్ అయిపోయే వరకు తిప్పండి. సో తర్వాత ఏంటి అంటే, మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే రోజ్ వాటర్ని యాడ్ చేసేయండి. ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, బ్లీచ్ వేసిన తర్వాత 5 అవర్స్ వరకు సోప్ కానివ్వండి ఏమీ ఫేస్ పైన పెట్టకూడదు. చూస్తే కొంచెం ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా. సో ఫస్ట్ మనం స్కిన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి అంటే, ఫేస్ని వెట్ టిష్యూతో క్లీన్ చేయాలన్నమాట. ఫేస్ మీద ఎలాంటి డస్ట్ అనేది కనిపించకూడదు. ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఎక్కడ అప్పర్ లిప్ పైన హెయిర్ ఉందా, ఎక్కడ హెయిర్ ఉంది, మీకు ఏం కావాలి అని నీడ్ ఏంటి అనేది అడగాలి. ఆల్రెడీ నేను చూపిస్తున్న క్లయింట్కి అప్పర్ లిప్ పైన చాలా డార్క్గా హెయిర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఆ హెయిర్స్ అనేది చేంజ్ చేయడానికి, అంటే హెయిర్ తీసేయకుండా ఇదంతా చేంజ్ చేయడానికి బ్లీచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట.
సో ఈ బ్లీచ్ అనేది కొంచెం డార్క్ కాంప్లెక్షన్లో ఉన్న వాళ్ళకి, నల్లగా ఉన్న వాళ్ళకి ఈ యాక్టివేటర్ని చాలా తక్కువగా వేసుకోవాలి. ఎందుకని అంటే ఫేస్ పైన ఉన్న హెయిర్ హైలైట్ అయ్యి ఫేస్ అనేది మంచిగా కనిపించదన్నమాట. కాబట్టి డార్క్గా ఉన్న వాళ్ళకి మనం యాక్టివేటర్ చాలా తక్కువ వాడాలి. గోల్డ్ కలర్లో హెయిర్ చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫేస్కి అస్సలు సెట్ అవ్వదు. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి నీడ్ ఉంటే కనుక అప్పర్ లిప్ ఇలాగా మనం ఖచ్చితంగా అప్లై చేయాలి. బ్లీచ్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఏం చేయాలి అంటే ఫేషియల్ హెయిర్స్ ఎక్కువ ఉన్నప్పుడు థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ కూడా చాలా మంచిది. హెయిర్ మళ్ళీ గ్రోత్ అయితే అవ్వదు. సో తీసిన తర్వాత ఎక్కువ గ్రోత్ అవుతుందని చాలామందికి అపోహ ఉంటుంది. ఫస్ట్ మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. సో అలా చేసుకోవడం వల్ల ఏమీ అవ్వదు. ఇది యాక్టివేటర్ వేస్తాం కాబట్టి యాక్టివేటర్ లేకపోతే బ్లీచ్ అనేది దేనికి పనికిరాదనమాట. యాక్టివేటర్ వల్ల మాత్రమే బ్లీచ్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఫేస్ మీద, ఐబ్రోస్ మీద ఎక్కడ తగలకుండా చూసుకోండి. ఎక్కడ తగిలితే అక్కడ హెయిర్ అనేది గోల్డ్ కలర్లో చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ బ్లీచ్ క్లయింట్కి నీడా కదా ముందు మనం తెలుసుకోవాలని చెప్పాను. అలాగే బ్లీచ్ వేసిన తర్వాత బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో మనం థిక్గా వేయాలా, థిన్గా వేయాలా కూడా అది క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. ట్యాన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం థిక్గా వేసాను. సో ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ అయింది అంటే బ్లీచ్ అనేది అయిపోయింది అని అర్థం అనమాట. నేను 7 minutes మాత్రమే పెట్టాను. నాకు కూడా చాలా ఫేషియల్ హెయిర్స్ ఉన్నాయి. అందుకని నేను నా మీద కూడా వేసుకొని మీకు చూపిస్తున్నాను క్లియర్గా అర్థం అవడానికి. మినిమం 30 days 3 months గ్యాప్ ఉండాలి. 3 months గ్యాప్ ఉండాలి. సో ఎవరన్నా కనుక మళ్ళీ బ్లీచ్ వేసుకోవాలి అనుకుంటే నేనైతే 180 days గ్యాప్ ఉండాలని చెప్తాను. బ్లీచ్ ఎక్కువ మందికి నేనైతే అస్సలు సజెస్ట్ చేయను, బికాజ్ అమోనియా ఉంది కాబట్టి. సో అమోనియా అంటే యాక్టివేటర్. క్రీమ్ అనేది దేనికి మనకి యూజ్ అవ్వదు. ఓన్లీ యాక్టివేటర్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో యాక్టివేటర్ ఎక్కువ వేస్తే హెయిర్ కలర్ ఇలా అయిపోతుంది. హెయిర్ కలర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి. నాకు హెయిర్ కలర్ చేంజ్ అవ్వాలి, నేను థ్రెడ్డింగ్ చేయించుకొని అని చెప్పారు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఫైనల్లీ అయిపోయిన తర్వాత ఇలా బబుల్స్లో ఫామ్ అయిందాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లయింట్ కంఫర్ట్ ఉన్నారో లేదో మనం చూసుకోవాలి. ఐస్ దగ్గర అయితే అస్సలు తగలకూడదు. సో క్లియర్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నాకు టిష్యూతో ఇలా కంటే నాకు ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఏ వర్క్ అయినా మనం ఫస్ట్ ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. ఒక బుక్ని మెయింటైన్ చేయాలి, వర్క్ ప్రాక్టీస్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ వర్క్ అయినా వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి చెప్తాను నేను, ఈ రోజుల్లో మనీ కించిన ఇంపార్టెంట్ ఇంకోటి ఏది లేదు కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకుంటే, ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా ఇది బెస్ట్ వే అని అయితే నేను చెప్తాను. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేర్చుకోండి. థ్రెడ్డింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన బ్లీచ్ వీడియోస్ కూడా తెలుసుకోండి. సో అన్నీ డీటెయిల్గా తెలుసుకుంటే మీకు అర్థమవుతుందన్నమాట. సో నేను ఫోర్ హెడ్ పైన వేసాను, నెక్ పైన వేసాను. సో కొన్ని మిస్టేక్స్ నేను కూడా చేశాను. ఏంటి అంటే హెయిర్స్ తగులుతూ ఉన్నాయి కదా, ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు అనమాట. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా ఈ బ్లీచ్ని యూజ్ చేయొచ్చు. ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చింది. అలాగే ఫేస్ పైన ఉన్న హెయిర్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి, మీరు క్లియర్గా లైవ్లో రిజల్ట్ అయితే చూస్తారు కదా. సో ఇది వీడియో. మిమ్మల్ని క్లయింట్ ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది, చాలా మంచి గ్లో వస్తుంది కాబట్టి నాకు రెగ్యులర్గా చేయండి అంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి రెగ్యులర్గా చేయకూడదు అని. సోప్ అయితే అస్సలు పెట్టకూడదు 5 hours వరకు. సో ఫేషియల్ హెయిర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది కదా, మీరు అబ్జర్వ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది మీలాంటి వాళ్ళు.